మీరు ఆకలితో వేటాడే పులిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు, కానీ నేను 2 ఏళ్ల తర్వాత వేటాడుతున్నా. మేము ఇదే ఫారెస్ట్కి వచ్చి ఒకసారి అండర్ గ్రౌండ్ హౌస్ తయారు చేసినాం, గుంత తీసి దాంట్లో షెల్టర్ లెక్క క్రియేట్ చేసుకొని అది దగ్గరలోనే ఉంది. సో ఆడ ఎట్లుంది ఏం కథ ఇప్పుడు అనేది చూద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం కార్ హౌస్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. మా నలుగురిలో ఇద్దరు వచ్చేసి ఈ కార్ హౌస్ లో ఉండబోతురు, అంతేకాకుండా ఇద్దరు వచ్చేసి బయట హౌస్ లో అయితే ఉండబోతురు. ఇల్లులో ఏం లేదు, ఇల్లు తయారు చేసుకోవాలి. మా నలుగురిలో ఇద్దరం రిచ్ వర్సెస్ పూర్ లాగా డివైడ్ కాబోతున్నాము. రిచ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు వచ్చేసి దీంట్లో ఉంటారు, నెక్స్ట్ పూర్ ఇద్దరికి ఎవరికైతే వస్తుందో వాళ్ళు వచ్చేసి ఒక షెల్టర్ ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ షెల్టర్ లో రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కావాలి. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మచ్చగాన్ తాడ 4 చిట్టీలు ఉన్నాయి, 4 పేర్లు ఉన్నాయి. అలా ఇలా మేము రిచ్ పూరు టీమ్ ఎవరైనా ఎట్లా డిసైడ్ చేస్తున్నాము అంటే ఈ 4 చిట్టీలలో ఒకసారి నువ్వే రాసినావా? ఈ 4 చిట్టీలలో ఫస్ట్ ఇద్దరు పేర్లు ఎవరైతే వెళ్తాయో వాళ్ళిద్దరు వచ్చేసి ఒక టీము, వాళ్ళు రిచ్ డైరెక్ట్. లాస్ట్ ఇద్దరు పేర్లు ఎవరైతే వస్తాయో వాళ్ళిద్దరు వచ్చేసి ఒక టీం, వాళ్ళు డైరెక్ట్ పూర్. వాళ్ళు షెల్టర్ ప్రిపరేషన్ వాళ్ళు ఉండాలి. నేను తిత్తా చాలా ఓకే. దేవుడా దేవుడా నా పేరు రావాలి, రిచ్ లా రావాలి, ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఉండొచ్చు. ఓకే ఎందుకంటే ఎవరు కాంప్రమైజ్ కారు, ఖచ్చితంగా అందరికి రిచ్ కావాలని ఉన్నది. సెలెక్ట్ చేసుకో. 2 కూర్చోండి డైరెక్ట్ గా. రిచ్ డైరెక్ట్ చూడడానికి రిచ్ వచ్చిందిరా. అన్ని పేర్లు ఏమో డౌట్. సాయి 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 అసలు మా పేర్లునే అలా రామోజీ తీతి ఇగో శైలు శైలు ఇల్లు తయారు చేసుకోవాలి మీరు. ఇంకా మా ఇల్లు తయారు చేసే ఉంది. అసలు ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ చేసేది ఉండే అంటే షెల్టర్ మొత్తం ప్రిపేర్ అయినాక స్టార్ట్ చేసేది ఉండే కదా. అట్లయితే ఏం టెన్షన్ ఉండకు. మన దగ్గర మొత్తం వీళ్ళకి మంచి ఏ టెన్షన్ లేదు, వాళ్ళ షెల్టర్ ప్రిపేర్ అయి ఉంది. ఇప్పుడు మా షెల్టర్ మేము ప్రిపేర్ చేసుకోవాలి, అదే పెద్ద హెడేక్. మేము షెల్టర్ ప్రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ డిస్టర్బ్ అయ్యకూరి. ఒక పని చేయాలి మీ ఇద్దరు. ఉత్తానే పొక్కలు మేము ఏమనుకున్నాం అంటే మొత్తం గట్టి ఉందేమో అనుకున్నాం, గట్టిగా ఉత్తానే ఉంది. సింపుల్ ఈజీ లేరు. మరి ఇంకేంది ఎట్ట మాస పడుతుందా మీకు? పట్టది పడుతుంది, పని చేయండి. మీరు ఆగే ఎత్తురు మేము చేయందా ఇంత పెద్ద ఇల్లు అయిందా మరి? ఇగో మా ఇల్లు కట్టుకున్నాం, కూర్చున్నాం దర్జాగా. వాళ్ళు ఇప్పుడు కట్టుకుంటారు. మీ కిస్మత్ అట్లున్నదిరా. ఇగో మేము స్టార్ట్ చేస్తున్నాం, మరి ఏమంటారు? బ్రో చూడండి, ఇక్కడ 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 ఇప్పుడు వాళ్ళని చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పని చేస్తుంటే మేము ఆరామ్సే ఎంజాయ్. ఎంజాయ్ చేస్తారు. జింగిడియాలకు మంచిగా కట్టింది దొరికింది ఆల్రెడీ. కట్టుకున్నాం, కట్టింది కాదు. నాకు పూరొత్తాను, నాకు ఆల్రెడీ రాసి పెట్టుంది. కాకపోతే నువ్వే అనుకున్నారా? నేనైతే రిచ్ లో వస్తా అనుకున్నా ఖచ్చితంగా. వాళ్ళకు ఎనర్జీ లెక్క ఇద్దామని, ఎనర్జీ పెంచుదామని బిస్కెట్లు ఇస్తా అంటే వద్దంటారు. 2 బాటిల్ పెద్ద క్యాన్ తెలుసా? కొద్దిగా ఏదో ఒకటి అది మరి 25 లీటర్ల క్యాన్ ఎప్పుడు. ఇగో చెరోటి మా దగ్గర మా ఉంది. మీ లెక్క జింగిడి కాలం అనుకుంటారా? ఏందిరా జస్ట్ ఒక్కటే చేంజ్, బడ్జెట్ మొత్తం సేమే. పార్లేజీ బిస్కెట్ అది జింగిడి కాలు. పార్లేజీ బిస్కెట్ వస్తుంటది. ఏది క్రీమే పార్లేజీ. జింగిడిగాడు వీడు.
అన్నందుకు ఓపెన్ చేస్తుండే ఇక ఇది పార్లేజ్ అట ఫస్ట్ ఇల్లు కట్టుకో తినుడు తర్వాత 50 minutes. మాకన్నా చల్ల వస్తుంది బయట నుంచి కానీ ఉడకపోతే వస్తారు ఆ ఊరు బిడ్డ వాన మంచిగా కొడుతుంది వాన కొడితే మాకు డేంజర్ ఇక మరి కల్లా ఉంటుంది మంచిగా అసలు మొత్తం డేంజర్ లోపలికి బయటకి దిగదుగా పని చెప్తాం మరి మీరు మొత్తం మొలపాట్లో ఉండరు అలాగే రావద్దు మరి బయటికి మేము కింద తిరుగుతాం మనం కిందనే ఉన్నాం మీరు మీద ఉన్నారు అలాగే బయటికి రావద్దు చూడు మా ఇల్లుకు కావాల్సిన ఫ్రేమ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి చుట్టూ వేసుకున్నాం అనుకోండి, ఆ జింగిడి హౌస్ దేనికి పనికి రాకుండా అయిపోతుంది. తీసుకొని అయ్యింది సంపు వల్ల మీరు కింది దిగొద్దురా, అన్ఫేర్. తయారు చేసుకోవాలి, మాకు అదే బెనిఫిట్. ఇప్పుడు హోమ్ టూర్ మీరు చూడొచ్చు. ఇక్కడ స్ట్రైట్గా టీవీ అవుతుంది ఒకటి, ఇక్కడ సైడ్ ఒక బొమ్మ చిన్నపిల్ల. ఈ లైట్లు మీరు చూడొచ్చు, చెక్కుమంటేనే మొత్తం తీగలతోని. ఇటు సైడ్ ఒక బాటిల్, ఇది చిన్న పెద్ద అవుతుంది, రిచ్గా ఆమోత్రం ఉంటుంది. మరి ఎట్లుంటుంది అంటే ఇటు సైడ్ ఒకటి చిన్నది డిజైన్, ఇది పువ్వు. ఇటు సైడ్ మీరు చూసినట్టయితే వాచ్, దీంట్లో సెల్లు మర్చిపోయినాం. సెల్లు గిట్ అయినా కనబడ్డాయి నాకు, ఈయన ముంగన్న కనబడ్డాయిగా. ఏ అంటే బాబు గిట్ అయితే వచ్చినావు ఫుడ్ ఐటమ్స్ ఇట్లా అత్తర ఎత్తుకుపోతానని ఇక్కడ వేసేసినాం. ఇక ఇవన్నీ గ్యాస్ బుడ్డి, గ్యాస్ పొయ్యి అన్నీ మాకు రాత్రి వండుకోనికి 2 షెద్దర్లు, ఇలా అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇట్లా ఉన్నాయి. ఇంకా వెరైటీ మ్యాగీ, కారం, ఉప్పు ఇట్లా అవన్నీ. అబ్బా కానీ ఇలా ఒక ఫ్యాన్ ఉంటాయి, ఘోరం ఉడకపోతుంది. ఇక మీ ఇల్లు నేనే నూకొచ్చు, మా ఇల్లు నూకుతారా ఇట్లా? నువ్వు అటు పోతాం మంచిగా, ముంగడ పోతాం. నువ్వు బాగా సరే ఎంజాయ్ చేస్తాం. ఇంకా లోపల నువ్వు గాలెత్తుంది, నువ్వు అట్లే నువ్వు గాలెత్తుంది. చెప్పి హౌస్ కాడ ఏం చేస్తున్నా ఇద్దరు ఇటే వస్తుర్రు. చెప్పి హౌస్ నేచర్ బాక్స్ క్రికెట్, బాక్స్ క్రికెట్ చెర్రీస్ అని వారెత్తురావు. ఫుడ్ ఐటమ్ మొత్తం అది బీర కింద పడేసారు. నేచర్ నేచర్ తో మేము ఇక్కడ ఎంజాయ్ అయితే చేస్తున్నాం. కొంచెం బాక్స్ క్రికెట్ లో ఆడాం, క్రికెట్ ఆడాం. మాకు వచ్చిన బడ్జెట్లో ఫస్ట్ మేము బిస్కెట్ ప్యాకెట్ అయితే తిన్నాము. నెక్స్ట్ ఐటమ్ ఏంటిది అంటే ఈ పల్లీలు, వీటినన్నింటినీ ఇట్లా మొత్తం ప్యాక్ చేసి ఇచ్చారు. అబ్బా గట్టిగా మొత్తం ఇట్లా వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇది ఓపెన్ చేయగానే మంచిగా అయింది. మళ్ళీ సుమారు ఒక్కడేసారి తినా మంచిగా ఉప్పు. నేను ఫస్ట్ పల్లిపట్టి అనుకున్నా, పల్లిపట్టి కాదు, పల్లిపట్టి అనుకున్నా. గట్టిగా ఉండేసరికి అట్నే ఉండే, సేమ్ పల్లిపట్లు ఎక్కడ అనిపించింది. మనకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ లో ఆల్రెడీ ఫస్ట్ ఫుడ్ ఐటమ్ ఆల్రెడీ లేపేసినాం. ఏంటది బిస్కెట్, తర్వాత రోస్టెడ్ పల్లి, ఇంకోటి ఇలా జామకాయ ఉంటుంది, యాపిల్ ఉంటుంది. అన్ని ఫ్లేవర్ అంటే అన్నీ తిన్నట్టు ఉంటాయి. 3 వచ్చినాయి, 1.5 సరే అట్లయితే అట్లే. ఇవో 2 ఐస్ క్రీమ్లు, అప్పుడప్పుడు ఎనర్జీ కోసం ఏంది మన బాదం పిస్తా ఫ్లేవర్డ్ మిల్క్ అదొకటి. నైట్కి డిన్నర్కి ఇద్దరికి మ్యాగీ, అప్పుడప్పుడు ఆడుకోనికి బాల్. ఇల్లు అయితే అయిపోయింది. మొత్తం ఇల్లు చూపించినాం ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు వీళ్ళు ఏమి ఎత్తురో చూద్దాం, వీళ్ళతో ఆడుకుందాం. ఇక
లోపల చూడొచ్చు ఏం చెప్తారు క్రికెట్ బాక్స్ క్రికెట్ మేము చేస్తారు మేము ఏం తింటారు చూడరు. అదే ఉన్నది. మేము రిచల్కి అయితే ఇక్కడ అయితే మమ్మల్ని చూసి ఫస్ట్ బిస్కెట్లు తిన్నారు వీళ్ళు. ఇప్పుడు మనల్ని అంటుండు ఏమని, మేము ఏది తింటే అది తింటారు, మేము ఇదేం తింటాం. అబ్బా చూడు చెమటలు మొత్తం తడిచిపోతున్నాయి. అయితే కింద కూర్చో గాలెత్తుంది ఎందుకు గాలికి. అబ్బా కూర్చోపో, ఇక్కడ కూర్చుంటే గాలెత్తుంది. బయట కూర్చోదా గిడ కూర్చో అంటున్నా. ఎందుకు అప్పుడే కూర్చుంటే నువ్వు ఆడ కూర్చో, గాలి నీకు తాగుతూ. వాళ్ళకి గంత పెద్ద ఇల్లు ఉంది కదా, మీరు చూడరు వాళ్ళు మొత్తం బయటనే ఉంటారు. ఉడుకోపోతాం. మనం ఏందమ్మా తిందామా? ఐస్ క్రీమ్ తిందామా? తిందాం. చల్లవాడుతూ చల్ల ఉంది బయట. మనోడు జరా బాగా అదైతుంది, ఎండాకాలం లెక్క ఉందట మనకి. ఐస్ క్రీమ్ వచ్చి చల్లవాడుతూ తిని. అరే చెంచలేవి మామూలు ఐస్ క్రీమ్ కూడా వచ్చి చల్లగా ఉన్నది. మరి బయట ఒక ఐటమ్ ఉంది, అది ఏంటంటే డస్ట్బిన్ లేచేయాలి ఏమన్నా సామాన్లు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టీవీ అయితే పెడుతున్నాం. పెడదాం పెట్టుడే. టీవీ పడుతుంది అదేంది అట్లా వంకరైంది పట్టుకో లేవు 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 లేవు. దీనికి ఏమైందో కిట్టో కూడా సరే భయపడ్డాడు. ఎందుకనంటే ఈ గుంజలున్నాయిగా, ఈ గుంజల్ని చూసి ఇంతకుముందు ఒక ఓవర్ ఇట్లా చాక్లెట్ తిని దానికి గుంజల వాతిన ఆ డోర్ కాడికి పోగానే 5 స్టార్ చాక్లెట్ అడిగి పోగానే నువ్వు గాడికి ఎందుకు వేయను, నువ్వు అడిగి ఉండకు భయపడుతుడు. మా హౌస్ వచ్చేసి మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు బయట నుంచి గాలి పర్ఫెక్ట్ ఉంది. ఒకవేళ వాన అయినా కొట్టింది అనుకో మా పరిస్థితి ఘోరం అవుతుంది. మరి పర్ఫెక్ట్ అన్న పడుతుంది. మీ దాంట్లో కూడా వస్తారు మరి పోయి లోపల వస్తున్న వాళ్ళకి ఎంత మంది చిల్లు బయటనే కూర్చుంటారు ఉడకపోతారు. ఆకు వెదర్ ఎంజాయ్ చేస్తున్నాం. కాదు ఒకడే ఉంటాడు, ఇంకోటి కిట్టు మీద ఉంటాడు. ఏంది కథ? ఒకటి బయట ఉండా, ఒకటి కిట్టు మీద ఉంటాడు చూడు. కానీ ఏదేమైనా మా షెల్టర్ మాత్రం మంచిగా నేచర్ తోని సూపర్ ఉంది. జింగిడిస్ చెమటలు మొత్తం జిడ్డు జిడ్డు అయ్యారు చూడు. మొక్కలు దగ్గర దిగిపోరా, జిడ్డు మొక్కలు చూపెట్టుకో. ఫస్ట్ అవి చూపెట్టు మాయగా. ఆ లోపల మీ దగ్గర బాల్ ఉంది కదా, మీకు సమ్ టైం పాస్ అయితే లేదు. గేమ్ ఆడదాం ఏదన్నా? ఆడదాం. బాల్ ఉంది కదా, బ్యాట్ ఉందా? బ్యాట్ లేదు. బ్యాట్ లేదు జింగిడి కదా తేడా. కట్టతో ఆడదాం. కట్టనే పారా అతను బెట్ కూసారి మీకేం ఇచ్చేది మళ్ళా దారి మీతో ఆడాం మేము. భయపడుతురా పూర్ లెక్క ఉండాలమ్మా. భయపడుతురా మీతో ఆడాం మేము. భయపడుతురా మీరు ఆడదు అసలు ఆట. భయపడుతురా మీ దగ్గర బాల్ ఉంది, మా దగ్గర బ్యాట్ ఉంది. నా దగ్గర బ్యాట్ ఉంది. టీవీ ఉన్నది మంచిగా అన్ని మరి అడు మరి గీడికి ఎందుకు వస్తున్నారు? టీవీ ఎట్లా పెడతారు కూడా మీరు ఎట్లా పెడతారు? ఈ ట్యాంకర్ రావద్దు మీరు. బొమ్మలు బాగా వస్తున్నాయి. నో సిగ్నల్ అట. బాల్ ఇచ్చలేదు అడు, వాళ్ళకేది ఇచ్చేది బాల్. మంచిగా ఎంజాయ్ చేస్తారు కారా. ఉడకపోతా. కాకపోతే వీళ్ళకి బాధ ఒక్కటే ఏంటంటే ఉడకపోతుంది వాళ్ళకు. సూపర్. టీవీ రాకపోతే ఆడవు, లేకపోతే లేదు. మేము ఇయ్యం బ్యాట్. మేము కూడా బాగా కట్టే కాడ తెచ్చుకుంటాం. తెచ్చుకోరి. అట్టలేదా మన దగ్గర గిన్నెలు? కటింగ్ ప్యాడ్ ఉన్నది, ఆడుకోరి. ఆడుకుంటాం. ఇట్లా పెట్టి ఇట్లా వస్తారా? ఇట్లా కాదు ఏం చేస్తున్నావు? కట్ట పెడుతున్నాం. ల్యాప్టాప్ ఆనే అయితే లేదా, వీడియో రానే రాదు. అరే ఇలా ఛార్జింగ్ అయిపోయింది మొత్తమే, అందుకే ఇప్పుడే ఎక్కుతుంది. అలా తెలియదు పూర్వాలుగా చారింగ్ అంటే ఏంది అవన్నీ తెలియదు. మీకు అందరికి ఆల్రెడీ గుర్తుంది కావచ్చు, మేము ఇదే ఫారెస్ట్కి వచ్చి ఒకసారి అండర్ గ్రౌండ్ హౌస్ తయారు చేసినాం. గుంత తీసి దాంట్లో షెల్టర్ లెక్క క్రియేట్ చేసుకొని అది దగ్గరలోనే ఉంది. సో ఆడ ఎట్లుంది ఏం కథ ఇప్పుడు అనేది చూద్దాం. దగ్గర వీడియో షూట్ ఎన్ని అవుతుందిరా కోతియా? 2 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది. 2 నెలలు ఆరా నీకు? 2 నెలలే. 7-8 నెలలు అవుతుందిరా. 6 నెలలు కావచ్చు. 2 నెలలు అంటావు మరి? 6 నెలలు కాడికేనే. 6 నెలలు అవుతుంది కావచ్చు నాకు తెలిసి. అడిగి పోయి చూపిస్తా దారి ఆడ ఎట్టున్నదో.
అప్పుడు తయారు చేసి ఒక నైట్ మొత్తం స్టే చేసిన అండర్ గ్రౌండ్ బంకర్ మీరు చూడొచ్చు. ఇదే నానా నువ్వు అటాచ్ చేసినాం కానీ మేము అన్నాం. దీంట్లో ఇదే పొక్కల ముగ్గురం అన్నాం మేము. ఎట్లా తవ్విరేది అసలు? రౌతులు వెళ్ళినప్పుడు ఏర్లు వచ్చినాయి. ఏర్లు రాదు రాలే కానీ ఏర్లు వస్తే మొత్తం కట్ చేసుకుంటా మొత్తం ప్యాకప్ చేసి తెచ్చినాం. ఇలానే అన్నాం మరి ఇంకెంత పెద్దగా కావాలి అంటే అరే మా అంటే మనిషి అన్న పట్టాలి కదా. సరే మళ్ళీ ఒకనాడు ఏం చేద్దామంటే దీనికి డబల్ తిప్పిద్దాం. అది ఊడిపోయింది ఇదంతా. తీసుడా ఇట్లా తీసినాం. ఇలాకేం తీసినాం మట్టి మొత్తం ఈడ వేసినాం. ఇప్పుడు ఇది అండర్ గ్రౌండ్ హౌస్. వాన కూడా మట్టి కూడా కొంచెం వాళ్ళకి కుట్టుకోమైనట్టుంది మళ్ళా. వేరే వేసిరుగా ఇదంతా అదేనా మీది? అదే కెమోఫ్లైజ్ అయి ఉండాలి ఎక్కడిది కనబడద్దు అని చెప్పేసి మొత్తం ఇవన్నీ కొమ్మలు పెట్టినాం అడ్డం. క్రేజీగా తయారైన ఉండే ఆ వీడియో మీరు చూడకుండా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడరు. చలో అరే మన అవతల కాడికి వారు ఆయన తెమ్మని ఎత్తుకపోగల. మేము రాలే ఆడికి మంచి చూనేరు. సరే కనుక నీళ్ళేవా కొన్ని? ఎందుకు ఇవి చెర్రీలు కాదురా జింగిడి కాలారా. ఇవి చెర్రీలే. ఇక్కరా గుంజుకుండేదిరా అటాక్ ఏమంటారా మీ ఫుడ్ మీద గుంజుకుండేది మరి చక్క మీరు నడువురి. మా దాంట్లోకి వచ్చావు దౌర్జన్యం చేసి గుంజుకుంటారు. నువ్వు దౌర్జన్యం చేసుకుంటావు మరి. తీసుకున్నా ఇస్తావు ఊకే ఎట్లుందో కెమెరా ఆన్ చేయగానే గట్లా చేస్తుర్రా. కెమెరా బంద్ చేయగానే ఊరుకొత్తురు మళ్ళా. మీరు మా ఊరుకొత్తుర్రు అర్థమవుతుందా? రివర్స్ ముచ్చట్లు అవన్నీ నమ్మకురి. అదే ఓటో ఇల్లు మాత్రమే రిచ్ లెక్కుంది అసలు ఉండేటోళ్ళని చూడరా. పెద్ద మేస్త్రి ముసలైన ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎక్సైజ్డ్ ఏమంటారుగా అదే. ఇప్పుడు మేము పిస్తా మిల్క్ తాగుతున్నాం. పిస్తానా పాస్తానా పిస్తా వాళ్ళకి పేరు కూడా వచ్చి రిచ్ సీజన్ ఎప్పుడైనా సీజన్ బాటిల్ అన్న చెప్పి ఎవరికి ఏం చెప్తాం. మరి బాటిల్ అంటారు రిచ్ పీపుల్. ఎప్పుడన్నా తాగిరా తాగే ముందని షేక్ వేసుకొని తెలుస్తేనేమో తాగదు. మేము ఆల్రెడీ మాకేం తెలియదు. తెలియపోతే చెప్పండి. కడుక్కోకుండా పండ్లు చెర్రీ పండ్లు మస్తున్నాయి. వాళ్ళ నజర్ మొత్తం దీని మీదనే ఉంది. కడగలే కాబట్టి మంచిగా ఉంటాయి. పిస్తా మిల్క్ తాగి బాటిల్ ని వాటర్ బాటిల్ లెక్క చేంజ్ చేస్తున్నాం. ఈ చెర్రీ పండ్లు ఎక్కడికైనా ఇంపోర్ట్ చేసుకురో కానీ వీళ్ళు టేస్ట్ మాత్రం మస్తున్నాయి. తీయ ఉన్నాయి. ఒక్కొక్కటేమో అంత ఖరాబ్ అవుతుంది. కొన్ని మాత్రం మస్తున్నాయి. తీయ అవుతుంది. జస్ట్ నార్మల్ గా తీయగలేదు అంతే. సప్పగా అంటే కాయ లెక్కుంది కాలేదు. వాటర్ మొత్తం అయిపోయికి వచ్చినాయి. మీరు చూడొచ్చు 2 బాటిల్ ఉన్నాయి. ఈ రాత్రి మ్యాగీ వండుకోనికి అవుతుంది డిన్నర్కు. 10 రూపాయల బాటిల్ 10 రూపాయల బాటిలరా ఏడుతురేమో అంటే మాలీలు కావాలని. మా దగ్గర బ్యాట్ ఉంది, మీ దగ్గర బాల్ క్రికెట్ ఆడదాం పట్టరు రాజు సేపు టైం పాస్. ఇయో కొత్తగా ఆరా ఆడదామా బ్యాట్ ఇయో సరే ఆడదాం పట్టరు దారి ఏరా దీంతో తాకుతా అది అసలు ఫస్ట్. మంగూస్ బ్యాట్ ఉంటుంది. మంగూస్ బ్యాట్ ఎవరో తెలుసో కామెంట్ అయితే అది గిట్టే ఉంటుంది సేమ్. ఆడద్దు దేంతో తాకుతుంది. 1 మిస్ 2 మిస్ కావడు అట్టుడా లైన్ గా దిగమ్మా దిగాలమ్మా. ఇప్పుడు ఏ ఛాన్స్ అయితే ఏదే స్టాప్ 1 మిస్ కాచా 2 మిస్ అయిపోయా.
ఒక గంటన్నర క్రికెట్ అయితే ఆడినాము, ఎంజాయ్ చేసినాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఎవరి వాళ్ళ దాంట్లో వాళ్ళు దొరికారు, మా దాంట్లో మేము దొరికినాము. మా దగ్గర ఐస్ క్రీమ్లు అయితే ఉన్నాయి, ఐస్ క్రీమ్ తింటున్నాం. మమ్మల్ని చూసి వస్తారు వాళ్ళు కూడా తిననీకి. తిన్నారా? మా గురించి చూసి 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 మేమేం చేస్తా చేస్తారు. అమెరికన్ నట్స్ అని అయితే ఉంది, ఏదో తింటాను. మీ అబ్బా ఏముందిరా, వాళ్ళకి ఏదో వచ్చిందో అంతా. కోడిపి లెక్క కాదు నాకు కూడా కోడిపి అవుతుంది. చాలా అలసిపోయినాం, అందుకే ఫ్రూట్ తింటున్నాం ఇప్పుడు. ఏం చెప్పు, FRUIT ఫ్రూట్. ఫ్రూట్ మీకు తెలియకపోతే చెప్పండి, నేర్పిస్తాం. చాలు 3 మనే ఒకటి వాళ్ళకి ఇస్తాం. ఓడిద్దాం వీనికి, ఎవరికి పిల్లగానికి ఇచ్చేయి. ఇవ్వడ్రా, మా కెమెరామెన్ కెమెరానికి ఇస్తున్నాం. నువ్వు ఎర్ర తీసుకుంటావు, తీసుకుంటా. ఎర్రది మస్తు ఇద్దరు ముగ్గురు ఐరు ఇక్కడ చూడొచ్చు. ఇది జాంకాయ లెక్క ఉంటుంది ఇక సేమ్ సూనీకి, కానీ తింటే సేప్ లెక్క అనిపిస్తుంది. మాకు వాళ్ళకు కేవలం షెల్టర్ మాత్రమే చేంజ్. ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకైనా వచ్చినాయి, మాకు కూడా అన్నీ వచ్చినాయి. ఆ జింగిడిగాలు వాళ్ళకంటే మాకు ఎక్కువ వచ్చినాయి అనుకొని సత్తుడు కాదు. ఇక్కడ చూడరు ఒకసారి వానమోలు ఏంది, కానీ వానమోడితే ఇలా కాదు మరి. వానకాయ మా దగ్గర, దీనికి ఎందుకు రావాలి? వానకాయ ఉంది, వానకాయ ఎట్లా ఉంది, మా బడ్జెట్ ఉంది. ఫస్ట్ పెట్టినాం, వాన వస్తే వేసుకుంటాం, చేసుకుంటూ జా పెట్టినాం. చీకటి అయితే అయిపోయింది. మీరు మా ఇల్లు నైట్ చూడలే కదా, ఇప్పుడు చూడండి. వేసాయి కట్కేసాయి. వావ్ సూపర్. మీరు లోపల చూడొచ్చు మొత్తం. ఇది కత్తలేవు చూడు, అయిపోయినాయా? అడిదికి అయిపోయినట్టున్నాయి, అత్తలేవు. ఇడికి మీరు చూడొచ్చావు మొత్తం చెక్కుమంటున్నాయి. ఇటొకటి ట్యూబ్లైట్, ఇక్కడ ఈ డిజైన్ తీగలు, దానిలో లైట్ లింక్ అయ్యాలి లోపల. ఇక్కడ బయట ఒక లైటు. ఈ లైట్ లేకపోతే వాళ్ళు ఉత్సాహం మొత్తం చీకట్లోనే పడతారు వాళ్ళు. తెల్లవారుగా బంద్ చేద్దామా, ఉంచుదామా? లైట్ బంద్ చేద్దామా? వాళ్ళు ఏమన్నా కొత్త వేసిరు అనుకో, అది బంద్ చేద్దాం. ఇప్పుడు అయితే ఉండని అవు నీళ్ళు తాగుతుర్రు. ఏం చేద్దాం? మాతో మీకు ఎందుకు రా, మీ పని మీరు చేసుకోక. ఏం చూద్దామా? పురుగులు వచ్చేటట్టు ఉన్నాయి. మ్యాగీ అయితే వేసుకుందాం అనుకుంటున్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మీకు కనబడుతున్నాయి కాబట్టి. ఓ ఇంకా లేట్ అయితే ఇంకా బాగా వస్తాయి, చేసేయాలి మరి జల్దీ. మాకు అసలు చెప్పానంటే దీంట్లో అసలు ఉండాలన్నా కానీ భయం అయితే అవుతుంది. ఎట్లా అంటే ఫారెస్ట్లోకి వచ్చినాం కదా, పాములు అంతేకాకుండా తేళ్ళు బాగా తిరుగుతాయి ఇప్పుడు. సో ఇక్కడ బయట వండుకుంటే అది వచ్చి అటాక్ చేస్తుందేమో అని భయం అవుతుంది. జింగిడిగా లైట్ తీసేసిర్రా. ఏ పురుగులు బాగా వస్తున్నాయి, మొత్తం బయటనే ఉంటాయి, బయట లైట్ ఉంటాయి. గదే డోర్ మైండ్లెస్ ఫెలోస్. పురుగులు బాగా వస్తున్నాయి, బయట లైట్ తీసేస్తారు. బయట లైట్ వేసి లోపల లైట్ బంద్ చేసుకుంటారు. మీకు రావద్దని తీసేస్తున్నాం. కాదు, కిట్టు కావాలట లైట్. పురుగులు మన దగ్గర కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గంటే వాళ్ళకు మైండ్ లేదు, వాళ్ళకు బెబ్బే మైండ్ లేదుగా లైట్ మరి అవసరం లేదు మాకు, బంద్ చేసుకోర్రి. మేము పెట్టుకుంటాం మా ఇల్లు పెట్టుకోరు. వాళ్ళు రిచ్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇన్స్టాంట్ నూడిల్స్ అయితే వచ్చినాయి. మాకేమో ఏంటిది ఇది ట్రైపాడా, మాకేమో ప్యాకెట్ నూడిల్స్ వాటర్ గరం చేసి ఆ తర్వాత దాన్ని వండాలి. మనకు చూసిన వాటర్ తక్కువనే, మళ్ళీ ఇది వచ్చింది. నీళ్ళు కావాలంటే రారి హితం మత్తుకునే మా దగ్గర, అవసరం లేదు. అబ్బా వచ్చినప్పుడు చెప్తాంది. గంత పెద్ద ఇల్లు ఉంది కదా, లగ్జరీది. బయటనే కూర్చున్నారు కదా, బతుకంతా బయటనే. బయట అంటే లోపల ఒక్కలే మెస్ వస్తుంది, పండుకున్నా అంటే పండుకోవచ్చు లోపల. నమ్మినాం మేము ఏడ కూర్చున్నా మీకేంది అసలు? మేము ఏడ కూర్చున్నా మీకెందుకు? నమ్మినాం మాకేంది? పూర్ పీపుల్ ఎప్పుడు నమ్మినాం ఎప్పుడు ఎడతారు? ఏమన్నా ఇస్తారా, మ్యాగీ ఇస్తారా, తినేటి ఇస్తారా అందుతారు, అందుకే ఎవరు తాగంటారు. రిచ్ హౌస్ మంచిగా ఉంది, వాళ్ళు ఉన్న వాళ్ళు సెట్ కాలే. ఇప్పుడైతే కుకింగ్ టైం, డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. డిన్నర్ అయ్యే లోపు మన వీడియో అయితే చూసుకుంటా చేయొచ్చు. ఆ పూర్ పీపుల్కి టీవీ లేదు, ఏం లేదు, మొత్తం మనదే. ఈ ఓవర్ నైట్ సర్వే మొత్తం మనదే. తినే కథ చెప్తారు. పాతకాలంలో ఒకళ్ళింటికి ఒకళ్ళు టీవీ లేకపోతే పోయి చూసేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ మా ఇంటికి వచ్చేటోళ్ళు. అట్లా ఇప్పుడు వాళ్ళు వస్తారు కొద్దిసేపు ఆయన వస్తే రాని, లేకపోతే అట్లే బంద్ చేయాలి మొత్తం మీద, బంద్ చేయాలి, డోర్ పెట్టుకోవాలి దానికి.
గరం గరం మ్యాగీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. డిన్నర్ అయితే ఇదే ఇక బాబాయ్ కుమ్మేసే ఇక. బా చాలా రోజుల తర్వాత మ్యాగీ సూపర్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు టీవీ పెడుతురు కావచ్చు, టీవీ చూసుకుంటూ తిందాం. టీవీ పెట్టరు. టీవీ పెట్టాం. అందుకే బంద్ చేసినాం మీరు అత్తరని. అయ్యో పేరుకే లగ్జరీ లైట్ బంద్ చేసుకొని సింహంజీకి ఎట్లా లైట్ లైట్ లేవు, లైట్ లేక పురుగులు రాలే. అటువారు జిడ్డు తాకుతుంది మా ఇంత మా చూసి ఏంటది వాడు వరి వాళ్ళు ఇచ్చిర్రు మ్యాగీ వండుకున్నట్లేదు. ఒరి రక గుమ్మరి అలపోయావు మొత్తం వీడికి రాగానే రిచ్ దగ్గర అన్ని పురుగులు వస్తున్నాయి. తిను వేసుకో, టేస్ట్ మంచిగా ఉంటుంది. మేము 4 ప్యాక్ అయితే తెచ్చుకున్నాము, నలుగురికి వచ్చేటిది. దీంట్లో ఇంకుంది అవరా కొద్దిగా. అరే తింటావా? కొద్దిగా వేసుకో. ఇక అది తిను. అరే నీకు ఇల్లు ఉన్నది, వాళ్ళు రిచ్ వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు జింగడి వాళ్ళు. ఇది తీసుకో తినేది నీ డిన్నర్. చూడు మాదైతే రెడీ అయిపోయింది. వాళ్ళ గంటలు పొంటలు ఉడకబెట్టించుకో అంతా మనం నీళ్ళు పోతే అయిపోతాయి అంతే. నీళ్ళు పోత కదా, నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు అవుతాయి అయిపోతుంది. దీంట్లోనే మసాలా మొత్తం వేసి ఇచ్చిన ఇప్పుడు డైరెక్ట్ దీన్నే తినచ్చు కానీ నీళ్ళు పోతే మంచిగా ఉంటుంది. మసాలా వచ్చింది ఇంకా పొడి చెంచా ఏది ఏంది సూత్రం జిడ్డు తాకుతుంది అడవో దాంట్లో రాలే చెంచే టీవీ కూడా నెట్వర్క్ అవుతుంది దానికి. నెట్వర్క్ ఏం చాలా కొత్త నెట్వర్క్ రాకపోతే ఏమవుతుంది? నెట్వర్క్ ఎందుకు వస్తుంది? మంచి ఘోరంగా వస్తుంది. వస్తుంది నీకు వస్తుంది. పెట్టలేదు వాళ్ళకు కూరగాయలు రిచ్లు వచ్చిర్రు. ఇక అన్న గదవడి దొరికినా అది సాగు. ఫస్ట్ ఇది మూత పెట్టుకో. ఇది ఎందుకు వారేసినావు? పట్ 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 నువ్వు అయితే పట్టు. నా చెంచా ఏమైనా లోపల చెంచా రాలే, చెంచా రాలే కావచ్చు. రాలే పూసి. ఏమైంది? నువ్వు గేమ్ చేస్తున్నావు? టీవీ ఉంది, ట్రే లోపల కూర్చుర్రు, ఉడకపోతుంది. బయటకి మొత్తం మురిసి రివర్ దాకా పురుగులు వస్తున్నాయి. మాకు అదాన్ని ఉంది, నీకు అది కూడా లేదు కదా. మాకు ఉడకంతి ఉడకంతి నీ రాలే. ఏదో వెరైటీ ఉన్నది దీంట్లో. స్పూన్ రాలే, మసాలా వచ్చింది. నెల మసాలా రాలే, స్పూన్ వచ్చింది. లాస్ట్ కొత్త వీళ్ళ గతి పూర్వుల కంటే అద్మానం అయిపోయింది. మీరు చూడొచ్చు వచ్చి తోవల కూర్చొని తింటారు. అట్లా అంటారు, అట్లా అంటారు. అసలు మీరు కంటే అద్మానం ఏమన్నా ఉన్నాయా? పాపం చేసే బావుకి గిన్నెలు ఇస్తాం. అయ్యో అలా పోదు. దొంగలు దొంగలు దొంగలమ్మా, దొంగలు పోతురా దొంగలు. జర్రా దొంగలకి ఏం పని? వచ్చి గట్లా కూర్చోవాలి. మేము వాళ్ళు పూరోళ్ళు రిచ్ వాళ్ళు పూరోళ్ళు అయిన వేళ మీరు చూసినట్లయితే వాళ్ళకు ఉండనీకి ఇల్లు లేక ఏదో జరసేపు తినేమందామని ఇల్లు ఇచ్చినాం. ఎప్పుడన్నా చూసి మురువురి ఇల్లు ఎప్పుడు చూలే. మీకు ఆనందమే లేదుగా. పోయేస్తా అంటే పోయిరారు. అండి తిన్నట్టున్నారు. సరే తిను పోనీ అని ఇస్తున్నాం. ఎడొకరు ఫస్ట్ ఏడిచిండు అరే అనుకుంటా. మళ్ళా కెమెరా ఉంటాయి మళ్ళీ వీళ్ళు ఏమన్నా అంటే అని దాని గురించి అన్న. తీరా మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో? ఫస్ట్ టైం రిచ్ వచ్చారు, ఇచ్చేద్దాం.
నట్స్ మేము డైలీ తింటాం మీరక్క పూర్లక్క అవి ఏంటి నట్స్ అట పీనట్స్ కాదు అందుకని అలా బిస్కెట్ అయింది పేదలు పీనట్స్ అంటారు. ఇప్పుడు వచ్చేసి ఒక డైలాగ్ అయితే చెప్తున్నాము యాజ్ యూజువల్ ప్రతి ఓవర్ నైట్ లాగానే. డైలాగ్ వచ్చేసి ఏ మూవీలోది అంటే మన రెబల్ మూవీలోది ప్రభాస్ డైలాగ్ అయితే చెప్తున్నాము. కమాన్ ఫస్ట్ చెప్పిన అదే మీరు ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు. నేను రెండేళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పులిని, దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రిచ్ అంటే ఎట్లా కూతురు చూడరు మేము చెప్తుంటే. దారే ఎప్పుడెప్పుడు వెళ్తుంది సరే ఫస్ట్ వెళ్ళినాడు లాస్ట్ చెప్తారు, ముందే చెప్తున్నా. అందరు టెలిఫోన్ వేసిర్రా, జింగిడి వాళ్ళు అందరు కర్రెప్పేసిర్రు. మీరే ఇద్దరు రా మళ్ళా. ఆ తీరేషాలు దొంగ ఇద్దరు దొంగలే దొంగ నా లెక్క ఫస్ట్ నా లెక్క ఫస్ట్ సెకండ్ నా లెక్క వేసిన వాళ్ళు ఫస్ట్, నువ్వు ఫస్ట్. ఏ అల్లరి తినట్రా మనం సాయంత్రం స్టార్ట్ చేసేది ఉండే అసలు ఇవరకు అయిపోయి అది కామనే బయటకు వస్తాయి డైలాగ్ ఎప్పుడు చెప్పారా రే. మరి నన్ను లేపుర్రా డైలాగ్ చెప్పినప్పుడు నేను అనుకుంటున్నా సాగుడు పక్క మీరు తర్వాత ఉంటుంది. తర్వాత ఇప్పుడు అప్పుడు నాట్యం ఆడుతుంది. నాట్యం మీరు ఆకలితో వేటాడే పులిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు, కానీ నేను 2 ఏళ్ల తర్వాత వేటాడుతున్నా. ఇప్పుడు ఆకలి ఫిక్స్ అయింది. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పులిని. ఉపవాసమా? కళాకారులు పక్క నిలబడతావు అరే 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 ఏడు ఎక్క మేడు అంట. మీరు ఆకలితో వేటాడే పులిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు, కానీ 2 ఏళ్ల తర్వాత ఉపవాసం ఉన్న పులిని చూసారా? దానికి ఇప్పుడే ఆకలి ఫిక్స్ అయింది. ఇప్పుడు నాట్యం ఆడిండిగా ఇప్పుడు ఆడతాడు. ఇప్పుడు మర్చిపోతావు. ఇప్పుడు ఉంటది. ఆకలితో వేటాడే పులిని చూసిరు కావచ్చు, ఆవేశంతో వేటాడే పులిని చూసిరు కావచ్చు, ఉపవాసం తర్వాత వేటాడు పుల్లి, దానికి వేట ఇప్పుడే ఫిక్స్ అయింది. వేటనేనా ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయినా బాబాయ్ పులి పులి బాబాయ్. చలో బాబ్స్. మీరు ఆకలితో వేటాడే పుల్లిని చూసారు, ఆవేశంతో వేటాడే పుల్లిని చూసారు, కానీ 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్లిని చూసారా? చూస్తుంటారు. అదేనా డీజే టిల్లు. మీరు ఆకలితో వేటాడే సింహాన్ని చూసారు, సింహమేనా? పులిరా డీజే టిల్లు. ఆకలితో వేటాడే సింహం వస్తుంది నాకు. మీరు ఆకలితో వేటాడే పులిని చూసారు, ఆవేశంతో వేటాడే పులిని చూసారు, కానీ 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పులిని చూసారా? దానికి వేట ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను 2 ఏళ్ల తర్వాత ఆహారం కోసం అది డైలాగ్ 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే డైలాగ్ తప్పే చెప్పారు. మీరు ఆకలితో వేటాడే అరే లావుడు కాదు. పప్పుకథ కళాకారుడు కిట్టు గారు వచ్చేసి ఇప్పుడు మీరు ఆకలితో వేటాడే పుల్లిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లిని చూస్తుంటారు. అది నా ఒకటే డైలాగ్ సీరియస్ డైలాగ్ మూడు పడుతుంది. మీరు ఆకలితో వేటాడే పుల్లిని చూస్తుంటారు, ఆకలితో పూరి వచ్చేసింది, పంటలైతే తినేసాము. మీరు ఆకలితో వేటాడే పుల్లిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లిని చూస్తుంటారు. నేను 2 ఏళ్ల తర్వాత ఉపవాసం మీరు ఆకలితో వేటాడే పుల్లిని చూస్తుంటారు,
ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు. నేను 2 ఏళ్ల తర్వాత ఉపయోగపడిన పులి మీరు ఆకలితో వేటాడే పులిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పులిని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. వచ్చినా చంపేస్తా, రాకపోయినా చోరుగా ఇంకోటి చెప్పారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం అది కాదు డైరెక్ట్ ఫస్ట్ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మీరు ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు, కానీ నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పులిని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. అలా కొట్టిండు చూడుర్రి, ఇట్లే కొట్టిండు. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకు నీకు ఫోన్ చేస్తా. ఇప్పుడైతే వండుకుంటున్నాం. ఇక ఛాన్స్ అయిపోయింది. లైట్ ఎందుకు బంద్ చేసినామంటే పురుగులు వస్తున్నాయి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. డోర్ పెట్టుకుని వండుకుంటాం. ఇప్పటిదాకా అందుకే బంద్ చేసినాం. ఈ పురుగులని బయటికి పోతాయి. వేరే ఇక డోర్ పెట్టుకుని అనుకుంది. వాళ్ళకి ఏది డోర్ ఉండే పాములు వస్తాయి, అన్ని తేళ్ళు వస్తాయి. వాళ్ళతో సంబంధం లేదు ఇక. ఇన్ని ఓవర్ నైట్ ఛాలెంజ్లు చేసినాం కదా, ఏ ఓవర్ నైట్ ఛాలెంజ్లో కూడా ఇంతసేపు లేము. సూర్యుడు మీరు చూడవచ్చు ఎక్కడికో వెళ్ళిపోయిండు. మా వాళ్ళకి ఎవ్వరికి సోయలేదు, మంచిగా వనరు. రే కొద్దిగా లేవుర్రా, 6:30 అవుతుంది. ఈ కెమెరా పెట్టిరే ఇట్నే ఉన్నది. నిద్ర మాత్రం ఈ గాలికి ఫ్రెష్ ఎయిర్ వచ్చేసరికి ఈ పిట్టల సప్పుడు మీరు ఏదైతే తింటుర్రో వీడియో మొత్తంలో ఏది కూడా సౌండ్ ఎఫెక్ట్ కాదు. లైవ్లో ఏవైతే బడ్స్ వరుతున్నాయో అవి సప్పుడే మంచిగా నిద్ర పట్టింది. మేము రిచ్ వర్సెస్ పూర్లా 5 స్టార్ హోటల్లో వండుకున్నాం కదా, ఆ రోజు ఇంత మంచిగా నిద్ర పట్టలే, అంత నిద్ర పట్టింది. అలా ఒరే లేవుర్రా బాబాయ్గా, లేవుర్రా. సూర్యుడు బయటకెళ్ళి ఏడుకో పోయిండు. ఒక్కొక్కరి ఫేసులు చూడరు ఎట్లయినాయో, మంచిగా నిద్ర పట్టింది నీట్గా. అయ్యో అంత ఎందుకు కెమెరా వెనక ఉన్నాడు ఈయన చూడరు, బాగా నిద్ర పట్టింది. సో మొత్తానికి గాయస్ ఇది మా ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఇద్దరు వచ్చేసి కార్ హౌస్లో, ఇద్దరు వచ్చేసి ఈ దాంట్లో సర్వైవ్ అయితే అయినాము. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.